మనకి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ తప్పు చేయకపోతే అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అయితే అడ్వకేట్ను అపాయింట్ చేసుకున్న హర్ష సాయి పోలీసుల ముందుకు రావచ్చు కదా అని అంటున్నారు నెటిజన్లు. తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రావడం లేదంటున్నారు. మరోవైపు హర్ష కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ను కంటిన్యూ చేస్తున్నారు. ఆయన దేశం దాటిపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హర్ష సాయిని విచారిస్తేనే కేసు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన అడ్వకేట్ బయటకు వచ్చి మాట్లాడారు, బిగ్ టీవీతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ హర్ష సాయి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. జస్ట్ ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దీన్ని ఎలా చూడాలంటారు? దాదాపు 2 రోజులు కావస్తుంది. హర్ష సాయి మాత్రం అఫీషియల్గా తన వాయిస్ని మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు. తన పైన వచ్చినటువంటి ఆరోపణలు కానీ, ఎక్స్టార్షన్ కానీ, అసాల్టేషన్ జరిగిందని కానీ, అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాను కానీ అనేక ఆరోపణలు బాధితురాలు చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు కూడా నోరుపు మెదపలేదు. ఏదో నిన్న పెద్ద ఎత్తున కూడా వివిధ మాధ్యమాలలో హర్ష సాయి గురించి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ వార్తలను చూసి ఇన్స్టాలో ఒక పోస్ట్ మాత్రం చేశారు. నా గురించి మీకు తెలుసు, ఇవంతా కూడా ఫాల్స్ అలిగేషన్స్, మీరు ఎవరు కూడా దీన్ని నమ్మద్దు, నిజాలు అనేది తొందరలో తెలుస్తాయనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి తర్వాత ఒక గంటకి ఆయన లాయర్ వచ్చారు. లాయర్ వచ్చిన తర్వాత హర్ష సాయికి సంబంధించిన వర్షన్ని వినిపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే బాధితురాలు చెప్తున్నట్టుగా ఆల్రెడీ తన పైన రేప్ చేయడమే కాకుండా పలుమార్లు అత్యాచారం చేయకుండా తన పైన ఫిజికల్ అసాల్ట్ అంటే ఫిజికల్గా కూడా కొట్టడం కానీ, తిట్టడం కానీ ఇవన్నీ కూడా చేశాడు. దాంతోపాటు 2 కోట్ల రూపాయల వరకు వివిధ ప్లేసెస్లో అతను తీసుకున్నాడు. దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయనేసి కూడా బాధితురాలు చెప్తుంది. అయితే మొదటగా ఎవరిని అప్రోచ్ అయినా, అది సినిమా పర్పస్ అయినా లేకపోతే ఇంకో రకంగా అప్రోచ్ అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది అనేసి కూడా తన సన్నిహితులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అదే నిన్న ఓ పక్క పోలీసులు కూడా వెతుకులాట స్టార్ట్ అయినప్పుడు ఇటు నిన్న మధ్యాహ్నం అయితే వైజాగ్ కూడా పోలీసులు వెళ్ళారు. తర్వాత విజయవాడలో కూడా ఆ లాయర్ని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. విజయవాడలో కూడా తను ఎక్కడున్నాడని తనపై కూడా తన పిఎని కానీ సన్నిహితులను కూడా పోలీసులు అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే హర్ష సాయి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన అప్లై చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఇది రేప్ కేసు కాబట్టి ఖచ్చితంగా అంత తొందరగా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉండదు అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే, మరోవైపు బాధితులకు సంబంధించిన విషయంలో కొన్ని ఎవిడెన్స్లు ఆమె దగ్గర ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని మొబైల్లో వచ్చినటువంటి వాటిని కానీ అవన్నీ కూడా కొన్ని పోలీసులకు అప్పగించింది. మరికొన్ని ఆధారాలు కూడా పోలీసులకి నిన్న పంపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె హర్ష సాయితో నాకు ఎటువంటి భయం లేదు, తనని నేను ఏ రకంగా ఇలీగల్గానే కూడా నేను ఎదుర్కోగలుగుతాను. కానీ మొన్నటి నుంచి హర్ష సాయికి సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఎవరవుతున్నారో అతనిని గుడ్డిగా నమ్మినటువంటి వారందరూ కూడా నాకు కాల్స్ చేస్తున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా పైన వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, అసభ్య రీతిలో కూడా తిడుతున్నారంటూ కూడా బాధితురాలు పోలీసులకి చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దానితో పాటు ఇప్పుడు 2 వైపులా కూడా నాకు థ్రెట్ ఉందనేసి కూడా తను చెప్తుంది. మరోవైపు హర్ష సాయి మాత్రం గతంలో బాధితురాలు మొదటగా పరిచయం వారికిద్దరికి అవుతున్నటువంటి సమయంలో, ఇద్దరు ఒక సినిమా చేస్తున్నటువంటి సమయంలో ఆమె అతనితో మాట్లాడుతున్నటువంటి కాల్ రికార్డింగ్ని ఎడిట్ చేసి అతను మీడియాకు వదిలారు తన పిఏ ద్వారా. అవి ఒక వర్షన్ మాత్రమే వినిపించాడు. ఎక్కడ తను మాత్రమే హర్ష సాయిని అప్రోచ్ అయినట్టు, తనే హర్ష సాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, తనే హర్ష సాయిని ఇన్వైట్ చేస్తున్నట్టు, తనే హర్ష సాయిని రిలేషన్షిప్లోకి ఆహ్వానిస్తున్నట్టు ఆ ఒక్క ఆడియోని రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కాకపోతే మరికొంతసేపటికి హర్ష సాయి బాధితురాలు ఇద్దరు కూడా ఒక ఇంట్లో వాగ్వాదం చేసుకుంటున్నట్టుగా, అరుస్తున్నట్టుగా, మాట్లాడుకుంటున్నట్టుగా అక్కడ తను హర్ష సాయిని నిలదీస్తున్నటువంటి ఒక వీడియోని నెట్టింట్లో వైరల్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో 2 కూడా చాలా వరకు కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఏదైనప్పటికీ వీళ్ళిద్దరి మధ్య రేపు అనేది మస్ట్ షూట్కి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనేది కూడా చాలామంది కూడా చెప్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు దారి తీసింది, ఏంటనే దానిపై ఎట్లా విడిపోయారు, ఏ విషయంలో వీళ్ళకిద్దరికి గొడవ అయిందనే దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ మెగా సినిమా అనేది కొంచెం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత
బాగా పాపులారిటీ వచ్చింది, దానికి మంచి బజ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన హక్కులన్నీ కూడా తనకి ఇచ్చారనేసి కూడా తను ఒత్తిడి చేసినట్టుగా బాధితురాలు చెప్తుంది. తను ఇవ్వకపోయేసరికి కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి నన్ను రేప్ చేసినట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా పోలీసులు విచారణలు అయితే చేస్తున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.